హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మినపసుండలు తయారు చేయబోతున్నానండి. చాలా మంచి హెల్తీ అండ్ టేస్టీ కూడాను. పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని రెడీ చేయడానికి మినపసుండల్ని 2 కప్పులు మినపప్పు, 1 కప్పు చక్కెర అండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ముండలు చుట్టుకోవడానికి నెయ్యి అండి. కొంచెం ఇంగ్రీడియంట్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని మినుముల్ని ఫ్రై చేసుకోవాలండి. మినుముల్ని మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, అవి వీటిలో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మినపప్పు మాడదు, అలాగే లోపల పచ్చిదనం ఉండదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మినపప్పు అయితే మాడిపోతుంది, లోపల పచ్చిదనం అలాగే ఉంటుంది. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి ఫ్రై అయిపోతే చక్కటి స్మెల్ అండ్ రెడ్ గోల్డెన్ కలర్లోకి మనకు మారిపోతాయి. ఆ విధంగా ఉన్న తర్వాత వాటిని చల్లార్చుకొని వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మరి ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరక్గా ఉండాలి. ఈ విధంగా ఉంటే అయితే సరిపోతుందండి. మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఏంటంటే నాలుగు చుట్టుకుంటుంది, అందుకోసము కొంచెం క్రంచీగా ఉండడం కోసం తీసుకోవాలి ఆ విధంగా. ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో అది ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ఫైన్ పౌడర్లా కాలేదు, కొంచెం బరగ్గానే వచ్చింది. అదే మిక్సీ జార్లో 1 కప్పు చక్కెర తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మనము తయారు చేసుకోవాలండి. చక్కెర మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ చక్కెరని మనం ఇందాక తీసుకున్న మినుముల పిండి ఉంది కదండి, సేమ్ దాంట్లోకి చక్కెర పౌడర్ని వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా కలిపేసుకుంటే, అంటే చక్కెర మొత్తం అంత మినప్పిండి మొత్తం కలిసిపోవాలండి. అందుకోసము ఈవెన్గా కలిసిపోతే మనకి ఉండలు చుట్టుకుంటే బాగా ఉంటుంది, స్వీట్నెస్ అంతా ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు నెయ్యిని మనము కావలసిన మేరకు తీసుకొని ఉండలు చుట్టుకోవాలండి. మనము కలుపుతూ ఉంటే మనకి ఉండ చుట్టేదాన్ని బట్టి తెలుస్తుంది. ఉండల్ని మనము కొంచెము మెత్తగా దగ్గరగా వస్తుంది పిండి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. నాకైతే 1 కప్పు పట్టిందండి నెయ్యి. మామూలు ఎక్కువ ఏం పట్టదు, మనకు ఉండ చుట్టుకునేంత విధంగా అంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరగా అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటే మనకు అవసరం, మనం తినగలిగినంత సైజులో మనకి మినపసుండలు రెడీ అయిపోయినాయండి. ఇదే విధంగా మిగతా ఉండల్ని చుట్టేసుకుంటే ఎంత మంచి హెల్దీ అండ్ టేస్టీ మినపసుండలు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. నిదానంగా చుట్టుకోవాలండి, ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా పౌడరు, అందుకోసం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మిగతా అన్నీ చుట్టేసుకుంటే ఎంత మంచి హెల్దీ అయిన మినపసుండలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, మీకు హెల్త్కి కూడా మంచిదండి. మా వీడియోని మీకు చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.